ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. జాతక విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. సింహరాశి వారికి ఫిబ్రవరి 1, 2026 నుంచి 15/2/2026 వరకు 15 రోజుల పాటు వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మరింగా తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఈ కాలంలో గ్రహాల ప్రభావం చాలా కీలకంగా ఉంది. 6వ ఇంట్లో శుక్ర భగవానుడు, సూర్యుడు, కుజుడు, మరి 7వ స్థానంలో బుధుడు మరియు రాహు ఉండడం వల్ల, మరి 8వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము, 11వ స్థానంలో గురుడు ఉండడం వల్ల జీవితంలో మిశ్రమ ఫలితాలు మనకు కనబడుతున్నాయి. ఈ 15 రోజులు మీకు పోరాటము, విజయము రెండూ కలిసి వచ్చే కాలం. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ మాటలు, ఆలోచనలు, నియంత్రణలు పెట్టుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం, సంబంధము, ఉద్యోగం అన్నింటిలో కూడా జాగ్రత్త పడవలసిన ఈ సమయం అన్నమాట. మరి ఉద్యోగము, వ్యాపారం వీరికి ఎలా ఉండబోతుంది? 6వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండడం వల్ల ఉద్యోగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. శత్రువులు బలహీనపడతారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో పురోగతి చాలా వరకు ఉంటుంది మీకు. కానీ సహోద్యోగులతో వాగ్విదాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు వస్తాయి. కానీ రిస్క్ తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి 11వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల చాలా మటుకు శుభదాయకము. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత బాకీలు మీకు చాలా మటుకు వసూలవుతాయి. స్నేహితుల ద్వారా చాలా లాభపడతారు. కానీ 6వ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, విలాస వస్తువులపై ఖర్చు పెరుగుతుంది. అందుకే డబ్బు విషయంలో నియంత్రణ చేయవలసిన సమయం. వివాహం మరియు కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది? 7వ స్థానంలో బుధుడు, రాహు ఉండడం వల్ల దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాటల వల్ల చిన్న చిన్న గొడవలు, అవమానాలు పెరగవచ్చు. వివాహితులకు ఓర్పుతో వ్యవహరించాలి. అవివాహితులకు ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఆరోగ్యము, 6వ ఇంట్లో 3 గ్రహాలు, మరి 8వ ఇంట్లో శని భగవాన్ ఉండడం వల్ల కడుపుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రక్తపోటు, నడుము, మోకాల నొప్పులు, మానసిక ఒత్తిడి ఇవి కలిగే యొక్క అనారోగ్య సూచనలు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకుంటే చాలా మంచిది. మరి శుభకార్యాలు, మరి దీనికి సంబంధించిన పరిహారాలు కూడా తెలుసుకోబోతున్నాం. ఈ కాలంలో శుభ ఫలితాలు పొందాలంటే కనుక ప్రతి ఆదివారము సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించండి. మంగళవారం నాడు వీలైనంత వరకు హనుమాన్ చాలీస పఠించండి. శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయండి. కోపం, అహంకారం ఇవి ముఖ్యంగా నియంత్రించుకోవాల్సిన సమయము. మొత్తంగా ఈ 15 రోజులు సింహరాశి వారికి పరీక్షాకాలం అయినా సరి అయిన నిర్ణయాలు, ఓర్పు, శ్రమ ఉంటే చివరి విజయం తప్పకుండా మీ వైపే ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేయండి మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి ఫలితాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.